రైల్వేలో ప్రయాణించే కోట్లాది మంది సామాన్య ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై రైల్లో బర్త్ దొరకకపోయినా పూర్తి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆర్ఏసీ పేరుతో సీట్ను పంచుకుంటూ ప్రయాణించే వారి సమస్యలపై పార్లమెంటరీ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసలేమిటి ఆ నిర్ణయం? ప్రయాణికులకు డబ్బులు ఎలా వెనక్కి వస్తాయి? రైలు ప్రయాణం అంటేనే ఒక పెద్ద కసరత్తు. ముఖ్యంగా పండుగలు, సెలవులు సమయంలో కన్ఫర్మ్ టికెట్ దొరకడం గగనమైపోతుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు తరచూ ఎదురయ్యే అతిపెద్ద చిక్కు ఆర్ఏసీ, అంటే రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్. ఇందులో మీకు ప్రయాణించే హక్కు ఉంటుంది, కానీ పడుకోవడానికి బెర్త్ ఉండదు. సైడ్ లోవర్ బర్త్ ఇద్దరు ప్రయాణికులు పంచుకోవాల్సి ఉంటుంది. రాత్రంతా కూర్చునే ప్రయాణించాల్సిన పరిస్థితి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, నిద్రపోయే బెర్త్ ఉన్న వ్యక్తి ఎంత ఛార్జీ కడతాడో, కేవలం కూర్చునే అవకాశం ఉన్న ఆర్ఏసీ ప్రయాణికుడు కూడా అంతే ఛార్జ్ చెల్లిస్తాడు. సగం సేవకే పూర్తి సొమ్ము వసూలు చేయడం ఏంటి అన్న ప్రశ్న దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ అన్యాయాన్ని తాజాగా పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించింది. పంక్చువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ఇండియా రైల్వేస్ పేరుతో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో రైల్వే శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బర్త్ సౌకర్యం లేనప్పుడు పూర్తి ఛార్జీ వసూలు చేయడం సరైనది కాదని కమిటీ అభిప్రాయపడింది. ప్రయాణ సమయం ముగిసేలోపు బర్త్ లభించని ఆర్ఏసీ ప్రయాణికులకు వారు చెల్లించిన టికెట్ ధరలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. ఇది ప్రయాణికుల హక్కు అని కమిటీ పేర్కొంది. కమిటీ సూచన ప్రకారం రైల్వే శాఖ తన సాఫ్ట్వేర్ రిఫండ్ నిబంధనలలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రయాణం పూర్తయ్యాక ఎవరికైతే బర్త్ దొరకలేదో వారి ఖాతాలోకి నేరుగా కొంత నగదును జమ చేసే విధానాన్ని పరిశీలించాలని సూచించింది. దీనిపై తీసుకున్న చర్యలను తమకు నివేదించాలని కూడా కమిటీ ఆదేశించింది. అయితే రోజుకు లక్షలాది మంది ఆర్ఏసీ ప్రయాణికులు ఉండే మన దేశంలో ఈ రిఫండ్ ప్రక్రియను రైల్వే ఎలా అమలు చేస్తుంది? టికెట్ ధరలో ఎంత శాతం వెనక్కి ఇస్తుంది అన్నది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నగా మారింది. నిజంగా ఇది అమల్లోకి వస్తే రైల్వే చరిత్రలో ఇదొక విప్లవాత్మక మార్పు అవుతుంది. ప్రయాణికుడు చెల్లించే ప్రతి రూపాయికి సరైన సేవ అందాలన్నదే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. మరి పార్లమెంటరీ కమిటీ చేసిన ఈ సిఫార్సులపై భారతీయ రైల్వే ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.